ఒకప్పుడు తిరుపతి ఎంపీ వరప్రసాద్, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు ఎమ్మెల్యేగా క్రిందటిసారి గెలిచారు. ఈ దఫా ఆయనకి టికెట్ ఇవ్వలేదు. దాంతో అలిగినటువంటి ఆయన ఇప్పుడు జనసేనకి చేరడానికి సిద్ధపడుతున్నారు. జనసేనతో మాట్లాడుతున్నారు. జనసేనకి ఇప్పటిదాకా 2 సీట్లు మాత్రమే అన్నటువంటిది తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ 6 అడుగుతున్నాడు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. ఇప్పటికీ ఖరారైనటువంటి సీట్లు మచిలీపట్నం బాలశౌరి, అట్లాగే కాకినాడ సానా సతీష్ వచ్చాడు. తెలుగుదేశం నుంచి ఇటుకు వస్తున్నటువంటి వ్యక్తికి ఇందులో చేర్చుకుని టికెట్ ఇచ్చేటట్టు. అయితే ఇక్కడే లాజిక్కు మరి వరప్రసాద్ ఇప్పుడు తాజాగా చేసినటువంటి ప్రకటన సంచలనమే అయ్యింది. వైసీపీ కష్టకాలంలో పార్టీకి అండగొన్న పార్టీ నాకు ద్రోహం చేసింది, నేను పార్టీకి ఏం ద్రోహం చేయలేదు. హోదా కోసం జగన్ రాజీనామా చేయమంటే వెంటనే చేశాను. ఆ రోజున ఎంపీగా ఉండి, ఏదో 2019 ముందు ఎంపీగా ఉన్నారు వరప్రసాద్, చేయమంటే చేశారన్నమాట. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, పవన్ ఆహ్వానం మేరకు మంగళగిరి వెళ్ళి కలిశాను. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానో త్వరలో ప్రకటిస్తానన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఆయన తిరుపతి ఎంపీగా పెడతారా చూడాలి.